హలో ఫ్రెండ్స్, నేను అమెరికాలో ఒక ఎక్వేరియంకి వెళ్ళాను. అక్కడ చూడండి, అసలు మనకి కలర్సు, డిజైన్స్ ఇవన్నీ మనకి చెట్లు, చేమలు, పక్షులు వాటి నుంచే మనకి పుట్టాయేమో అనిపిస్తుంది. చేపల శరీరాలపైన కనిపించే రకరకాల రంగులు, డిజైన్లు ఇవన్నీ చూపిస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న ప్రత్యేకమైన రంగులు, డిజైన్లు ఇవి మనకి స్ఫూర్తినిచ్చిందా అనే భావనతో అనిపిస్తుందన్నమాట. చూడండి ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయో. ఆ డిజైన్లు కానీ, ఆ కలర్స్ కానీ ఇన్ని ఉన్నాయా అని అనిపించేటటువంటి కలర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ డిజైను. అది చెక్కినట్టు, పూసినట్టు ఎంత బాగుందో. ఈ ఎల్లో ఫిష్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అది ఇది చూడండి, బ్లాక్ అండ్ వైట్ జీబ్రా కలర్స్తో. వీటికి ఎలా వచ్చింది ఆ రంగు అనేది చాలా ఆశ్చర్యంగా. అది చూడండి, ఒక చుక్క ఎల్లో మీద మళ్ళీ వైటు. ఇదైతే బ్లాక్ అండ్ వైట్ డాట్స్. చూసారు కదా, లెపోర్డ్ టైపులో. ఇట్లాంటివి చాలా కలర్స్ ఉన్నాయండి. నేను కొంతవరకే మీకు చూపించగలుగుతున్నాను. నిజంగా ఈ చేపల శరీరాలపైన కనిపించే రకరకాల రంగులు, డిజైన్లు మన చుట్టూ ఉన్న ప్రత్యేకమైన రంగులకు స్ఫూర్తి అన్నమాట. ఇది చూడండి, బ్రౌన్ మీద చుక్కలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఎందుకో ఇది చూడగానే వీడియో తీసి మీకు చూపించాలని అనిపించిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ కలర్సు. ఫిష్లో ఇన్ని రకాలు, ఫిష్లో ఇన్ని కలర్సా అని అనిపించే అద్భుతమైన కలర్సు, అద్భుతమైన డిజైన్స్తో నిజంగా దేవుడి సృష్టి ఇంత మార్వలెస్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎక్వేరియంలు చూసుంటారు మీరు కూడా, కానీ ఇది ఎంత బ్యూటిఫుల్ కూడా ఉందో చూడండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ ఫిష్ కలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.